డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు చిల్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ కార్యకర్త కావడం వల్లే సింగయ్య మృతి చెందాడని, ముమ్మాటికి కారణం సీఎం చంద్రబాబు అని, ఎందుకంటే జగన్ కు సరైన రక్షణ లేదు, రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేయలేదన్నారు. A1 డ్రైవర్ గా A2 జగన్ గా కాదు, సింగయ్య మృతికి A1 గా చంద్రబాబు, A2 హోం మంత్రి, A3 డీజీపీని పెట్టాలని తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమానికి 300 కోట్ల ప్రజలు సొమ్ము వృధా చేయటం సరికాదని ధ్వజమెత్తారు. ఏదో సినిమాలో బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం మర్డర్ చేస్తా అనే డైలాగ్ ఉంటుంది. ఆ విధంగా మోదీ బావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం రాష్ట్ర ప్రజలను చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు కలిసి మర్డర్ చేస్తున్నారన్నారు. 48 గంటలు కాదు, 48 రోజులు గడిచినా ఇంకా రైతుల బకాయిలు చెల్లించలేదన్నారు. ఇప్పటికైనా రైతులు వరి నాట్లు నాటుకోవడానికి సిద్ధంగా ఉన్నారని, రైతులకు ధాన్యం డబ్బులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ గారి యొక్క రెండుపల్ల టూర్లో ఏదైతే ఒక అభివృద్ధి మా కార్యకర్త సింగయ్య చెందారో వారి మృతి పట్ల మేము సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నాం. మొట్టమొదటి అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతుల యొక్క పరిస్థితి ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నిద్రపోతున్నటువంటి ఈ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ముఖ్యంగా ఏదైతే ధాన్యం కొనుగోలు డబ్బుని 48 గంటల్లో మీ అకౌంట్లో జమ చేయడమే ఈ కూటమి ప్రభుత్వం లక్ష్యం, ఇది మా విజయం అని చెప్పి వీరాలు పలికినటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే మరి మా ఉద్యమం యొక్క పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 2,66,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం, దానికి 613 కోట్ల రూపాయలు అవడం, అందులో ఇంకా ఈ రోజు కూడా 248 కోట్ల రూపాయలు రైతుల యొక్క బాకీలు మీకు చెల్లించలేదని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. 48 గంటలు కాదు, 48 రోజులు దాటేసాయి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మొద్దు నిద్ర వీడి ఇమీడియట్ గా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ రైతులకి ధాన్యం బకాయి సొమ్ములు తక్షణమే చెల్లించాలని మేము ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కేవలం ఒక్క ఈ రైతులే కాదు, మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకి మేమందరూ కూడా మరి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాం. ఎందుచేతంటే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి పాపానికి ఒకవైపు ఉన్నటువంటి పొగాకు రైతులు కానీ, లేదా మరి ఉన్నటువంటి కోకో రైతులు కానీ, లేదా ఎక్కువ రంగాలిచ్చే రైతులు కానీ అందరూ కూడా ఈ రోజున మరి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు వారందరూ కూడా పశ్చాత్తాపడుతున్నారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ముఖ్యంగా కేవలం ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి వరి నాట్లు వేసుకుంటూ ఉన్నారు. 3 పంటలు 4 పంటలు అయిపోయాయి ఈ ప్రభుత్వం వచ్చి. కనీసం వారికి అన్నదాత సుఖీభావ డబ్బు పెట్టుబడి సాయం కూడా ఇంతవరకు అందించలేదు మీరు. మరి ఏదైతే వారికి పెట్టుబడి సాయం ఇమీడియట్ గా వారి గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం ఉంటే మరి వారికి పెట్టుబడి సాయం రైతు భరోసా డబ్బు సుమారు 52 లక్షల మందికి ఈ రాజంతా చక్కగా పార్టిసిపేట్ చేశారు. యువతను అభినందిస్తూ ఉన్నాం, యోగా డేని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. కానీ డబ్బు దుబారాని బాధ్యత లేకుండా ఖర్చు పెడుతున్నటువంటి దుబారాన్ని మాత్రం మేము ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరొకసారి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతాంగానికి ఇమీడియట్ గా పెండింగ్ ఉన్నటువంటి 245 కోట్ల రూపాయలు తక్షణమే ధాన్యం కొనుగోలు బ్యాలెన్స్ డబ్బు తక్షణమే రిలీజ్ చేయాలా. అలాగే మరి ఏదైతే వారికి పెట్టుబడి సాయంగా మరి రైతులకు అందించేటువంటి పెట్టుబడులు తక్షణమే రిలీజ్ చేయాలని మరొకసారి ఈ నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.